What's up everyone, welcome back to the channel. I am Sai here. సో ఈరోజు వచ్చేసి రైడ్కి ఏడికి పోతున్నాం అంటే ఈస్ట్ గోదావరిని కవర్ చేయడానికి అయితే వెళ్తున్నాం. సో దానిలో వచ్చేసి ప్లేసెస్ అయితే రాజమండ్రి, అమలాపురం, అన్నవరం, కాకినాడ, ఇంకొన్ని అట్లా కవర్ చేసి అయితే వస్తాం. సో ఇది వచ్చేసి అయితే ఒక సిరీస్ లెక్క అనుకోండి. బట్ ప్రజెంట్ ఇప్పుడు టైం వచ్చేసి అయితే 2:51 అవుతుంది. సో ఫస్ట్ అయితే ఫ్యూల్ అప్ చేసుకొని మొత్తం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫుల్ ఎల్బీ నగర్ టు రాజమండ్రి వయా విజయవాడ అండ్ ఏలూరు. ఇవాళ అయితే ఇక్కడ నుంచే వెళ్తాను. సో డే 1 వ్లాగ్ అయితే ఇది, రాజమండ్రి దాకా డే 1. సో మనతో పాటు ఇంకొక బ్రో కూడా వస్తుండు. యాక్సిడెంట్ అయ్యి ఆల్మోస్ట్ ఒక 6 months అవుతుంది. జూన్ అంటే డిసెంబర్ ఎండింగ్. సో ఇంత టైం పట్టింది మళ్ళీ, అంటే రికవర్ కానికి జస్ట్ ఒక 1.5 month ఏమో పట్టింది. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, నాకు కొంచెం కోల్డ్ అయింది. సో నా వాయిస్ ఏమైనా సరిగ్గా రాకపోతే మేము ట్రై చేయండి. మీకోసం మేము లాక్ చేయలేకపోతున్నా, బట్ అది నాకు కోల్డ్ అయిపోయింది సడన్గా. సో రైడ్ ఫిక్స్ అయ్యాయి కాబట్టి తప్పదిగా. ఆ రోజు యాక్సిడెంట్ అయితే అసలు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అయిపోయింది. ఇట్లా కళ్ళు మూసుకొని తెరిచేలోపు అయిపోయింది అసలు అయితే. అందులో నేను షాక్లో ఉండే అసలు మొత్తం. ఎట్లాంటి లారీ దగ్గర ఉంది, ఇది వితిన్ సెకండ్స్, అంటే క్లోజ్ అంటే ఫ్రాక్షన్. ఇట్లా బ్రేక్ వేసినా కూడా రియాక్ట్ అయిన టైం కూడా లేదు ఆడ. సో అట్లా అయిపోయింది అది మొత్తానికి. అంటే ఒక బార్గేట్ ఉండే, ఒక బార్గేట్ పక్కనే ఇంకో బార్గేట్ ఉండే. సో ఫస్ట్ బార్గేట్ తప్పించేసిన, మొత్తం ఇటు డివైడర్ సైడ్ ఉండే, నేను ఇటు నుంచి మొత్తం ఇటు తప్పించేసిన. సో అక్కడికి వెళ్ళినాక ఈ ఒక్క కొంచెం కంట్రోల్ అయింది. బట్ ఈ ఒక్క హ్యాండ్ అనేది బ్రేక్ ఉంది చూసారా, ఈ బ్రేక్ ఇట్లా ప్రెస్ చేసే టైంకి ఈ ఫింగర్స్ అనేటివి బార్గేట్కి తాకినాయి. ఆ తాకడం వల్ల ఏమైందంటే చూడండి, చూపిస్తాను మీకు. 1 2 3 ఫింగర్స్ ఫ్రాక్చర్ డైరెక్ట్ ఇరిగిపోయినాయి. అసలు అయితే నేను పోయేందుకు పాయ సూప్ దాహానికి, మటన్ బొక్కల సూప్ దాహానికి ఏడికి షాదాబ్కి వెళ్తున్నా. బట్ ఏమైంది, నా బొక్కలు ఇరిగినాయి. సో ఇప్పుడే ప్రశాంత్ బ్రో అయితే వచ్చేసిండు. ఇట్స్ టైం 4:32. ఇంకా లేట్ చేస్తే కథమేగా, బుగ్గా కథ అవుతుంది. మీకు చూపించలేను, ఏం చేయలేను. సో వెళ్తూ మాట్లాడుకుందాం. బ్రో ఉన్నాడు కదా, బ్రో నేమ్ వచ్చేసి ప్రశాంత్. ఆల్రెడీ ఇంతకుముందు కూడా చిక్మగళూరు రైడ్కి నన్ను ఇన్వైట్ చేసిండు. బట్ నాకు అప్పుడే రికవరీ అవ్వడం వల్ల కొంచెం సో హ్యాండ్ అనేది అంత ఈజీగా మనకు మూవ్ అవ్వదు. సో అందుకే నాకు టైం పట్టింది. ఫిజియోథెరపీ అవన్నీ చేయించుకుని అంతా ఓకే అయిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ డిసెంబర్లో అయితే రైడ్కి వెళ్తున్నాను. కాకా పాపం ఇలాంటి వాళ్ళు అందరూ బ్రోకే తగ్గుతారు, ఎందుకు అర్థం కాదు. అంతకుముందుకు ఒకసారి బ్రోగానే వాటర్ ఫాల్స్ పోతుంటే కూడా మా మమ్మీ ఇట్లనే అయింది బ్రోకి. దానివల్ల ఆ రైడ్ క్యాన్సిల్ అయిపోయిందంట. మళ్ళీ ఇవాళ ఇట్లా కొంచెం జాగ్రత్త వెళ్తే ఓకే. ఒక 10 minutes లేట్ అయినా ఏం కాదు, కానీ కొంచెం జాగ్రత్తగా వెళ్తే గుడ్. కనీసం హెల్మెట్ అని పెట్టుకో బ్రో. గేర్స్ లేకపోయినా కనీసం ఒక హెల్మెట్ అని ఉంచుకుంటే సేఫ్టీ అని ఉంటుంది బ్రో. బ్రో యూట్యూబ్ I am Sai.
ఇది ఒక్కటే బాగుంటుంది టోల్ గేట్ దగ్గర. బైకర్స్ కోసం స్పెషల్ రూట్ వితౌట్ టికెట్, అంటే ఫ్రీ టికెట్. భలే ఉంటుంది. ఇలా ఖాళీ రోడ్ చూస్తే మాత్రం అస్సలుగా కాదు మనకు. రపారప్ వెళ్ళిపోడే రపారప్. యాక్చువల్గా ఒక దగ్గర ఆగాము కంపెనీల కోసం, సో దానివల్ల లేట్ అయింది. నాకు తెలిసి ఆల్మోస్ట్ ఒక నైటే అవుద్ది, 11-12 అవుద్ది మేము ఆగమని వెళ్ళేసరికి. ఒక 10 minutes చిన్న బ్రేక్ తీసుకున్నాం, కొంచెం ఫేస్ వాష్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోదాం. అక్కడంట బ్రో. देखता ద మోస్ట్ ఫేమస్ టెంపుల్ ఇన్ విజయవాడ, అమ్మవారి టెంపుల్. చూడండి నైట్ పూట ఎట్లుందో. థ్యాంక్ యూ, సేమ్ డే బ్రో. అవునవును చూస్తా, చెప్తున్నా అదే. వచ్చినా బ్రో ఇంత ముందుకు. నువ్వే వెళ్దామంటే వద్దంటు, నువ్వే వెళ్దామంటే వద్దంటు. జై మాతాజీ. ఇప్పుడైతే ఫస్ట్ పోయి పునుగులు తిందాం. పునుగులు విజయవాడ ఫేమస్ పునుగులు తిందాం. ఇక్కడ ఎక్కువ అవే ఫేమస్ అంటున్నారు. మరి తినేసి టేస్ట్ ఎట్లుందో చెప్తా మీకు, ఓకేనా? రైట్. అంబేద్కర్ విజయవాడలో కూడా ఇంతమంది అంబేద్కర్ రోడ్డుగా సేమ్ మన దగ్గర ట్యాంక్ బండ్ లెక్క. మొత్తానికి అయితే పురుగుల దగ్గరికి అయితే వచ్చేసాం. ప్రశాంత్ బ్రో అయితే పురుగులు తిరిగి వేయండు. వచ్చినాక టేస్ట్ అయితే చేద్దాం, ఎట్లుందో చెప్తారు. ఇకైతే జల్దీ రా బ్రో, ఆకలి. ఇప్పటికే ఫుల్ ల్యాగ్ అయింది ఇప్పటికే. కొంచెం జల్దీ వస్తే జల్దీ తింటాం. ప్లేట్ ఎంత బ్రో? 25 రూపీస్ బ్రో. అవునా? టేస్ట్ చేద్దాం, టేస్ట్ చేసి చెప్దాం. నైట్ కెమెరా ఛార్జింగ్ లేక ఆఫ్ అయిపోయింది. చైతు బ్రో అని, అంటే చైతు ఎడిట్స్ అని ఒక పేజ్ ఉంది బ్రోకి, థంబ్నెయిల్స్ వీడియోస్ ఎడిట్ చేస్తాడు. సో ఆ బ్రో వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాం. నైట్ ఇక్కడనే స్టే చేసినాం. లోపల కూడా చాలా బాగుంది బ్రో సెటప్, బ్రో ఎడిట్స్. థంబ్నెయిల్స్ ఉన్న వీడియోస్ ఏమైనా ఉంటే బ్రోకి పంపండి. బ్రో పేజ్ చైతు ఎడిట్స్ అని ఉంటుంది, చూడండి ఒకసారి. బాగానే చేస్తుండు బ్రో కూడా, చాలామందికి యూట్యూబర్స్కి కూడా చేసిండు. సో ఇన్ కేస్ చూసి ఒకసారి అయితే మీరు కూడా పంపండి కొత్త ఎడిట్స్. అంటిల్ దెన్ సీ యూ, బాయ్ బాయ్.